అతన్ని వెనక హోటల్ దగ్గర చూశాను. అక్కడ చూసినట్టు గుర్తు. అక్కడ నా ఫ్రెండ్ చందు ఉంటాడు, అతన్ని అడుగుతారా? థ్యాంక్ యూ సో మచ్, దేవుళ్ళ కనిపించారు. ప్లీజ్ మీరు వచ్చి హెల్ప్ చేయగలరా? సార్ ప్లీజ్ అంత ఎందుకు సార్, అక్కడికి వెళ్ళి అడగండి, చెప్తారు. కర్ణ ఓ ఓ ఓ ఓ ఓ థ్యాంక్ యూ. సిగరెట్లు తగ్గించండి, ఆరోగ్యానికి మంచిది కాదు. కర్ణ ఇక్కడేం చేస్తున్నాడు? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ఏం జరుగుతోంది ఇక్కడ? నిధి, ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? టిఫిన్ తినటానికి నిన్ను పిలవాలని బయటంతా చూస్తున్నాను, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు. రా. వేరే వాళ్ళ ఇళ్లల్లో గిన్నెల్లో చేపెట్టడం మరి అదే కాదు, చెయ్యి మడతేస్తారు. పర్లేదు ఆంటీ, నాకు ఆకలిగా లేదు. అబద్ధం చెప్పడం రాదు నీకు. ఇలా ఆకలితో ఉండకూడదు. నువ్వు రా నాతో, రా. రా. అమ్మా, మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి పెట్టించుకోవాలి. నిధి, విన్నావా? ఆంటీ, ఎందుకలా సైలెంట్ అయిపోయారు? ఇష్టం ఉండదా? వేరే ఏదైనా చేసి పెట్టినా? అయ్యయ్యో వద్దమ్మా, తినే విషయంలో ఏది ఇష్టం లేదనేదే లేదు మాకు. మరెందుకు అలా మీరిద్దరూ ఊరికే చూస్తూ కూర్చున్నారు? తినండి. ఏంటి పొలమారిందా? అందుకే అంటాను, బతికుంటే బలుసాకని బడబడా తినకూడదని. మీరెందుకు అలా కూర్చున్నారు? మీరు తినండి. బలవంతంగా తింటే నోట్లోకి వెళ్ళొచ్చు, కానీ గొంతు దాటి ఎలా దిగుతుంది చెప్పు? నేను విషయం చెప్తాను, ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటమ్మా అది? రేపటి నుంచి వంట అది నేనే చేస్తాను. మీ అంత చక్కగా వండడం రాకపోవచ్చు, కానీ అంతో ఇంతో బాగానే చేయడం వచ్చు. మీరు వంట చేయడమా? ఏమీ వద్దు. ముందు మీరు కొన్ని రోజులు సరిగ్గా రెస్ట్ తీసుకోండి. ఈ ఇంట్లో అన్నీ చేయటానికి బానే జనం ఉన్నారు. మీరెందుకు శ్రమ తీసుకోవాలి? మీరు హాయిగా ఉండండి, అదే మాకు సంతోషం. ఊరికే కూర్చుని తినడం ఇంటికి మంచిది కాదు, మనసుకి మంచిది కాదు కదా. నాకు కూర్చుని బోర్ అనిపిస్తోంది. కూర్చోవడం కన్నా మన ఇంటి పనులు చేసుకోవడం మంచిదే కదా. చూడమ్మా, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. నువ్వేమన్నా సరే, రేపటి నుంచి నేనే వంట చేస్తాను. నువ్వేవైనా వద్దు అన్నావంటే నేనిక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతానంతే. అబ్బబ్బబ్బబ్బా, ఈ ముసలిదేం తక్కువ కాదు, చాలా ఉంది. ఈ వయసులో కూడా పని చేయాలనుకుంటోంది. ఏంటమ్మా మీరు ఇలా మాట్లాడుతున్నారు?
సరే, మీ బాధ తగ్గుతుందనుకుంటే చెయ్యండి. శాంతి, నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు తెలుసు. నువ్వు కోరుకునేది అతి త్వరలో నేనే నెరవేరేలా చేస్తాను. ఏంటి తోక తొక్కిన కోతిలాగా తెగ గింజుకుంటున్నావు? ఓ, కర్ణని చూసావా? కర్ణ నీకెలా తెలుసు? హే, అదా డబ్బులిచ్చే బాస్ గురించి ఎలా తెలుసుని అడుగుతున్నావా? చాలాపు. కర్ణ ఏంటో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు నాటకాలు ఆడొద్దు. అరే, మా బాస్ గురించి నాకంటే ఎక్కువ నీకు తెలుసా? అరే రే రే, ఎంత ఫేమస్సో మా కర్ణ సార్. అయినా నీ మీద బాగానే కన్నేశారు. నిన్ను కిడ్నాప్ చేయించి మమ్మల్ని ఇక్కడ కాపలాగా పెట్టి నిన్నిలా చూసుకోమని చెప్పారంటే విషయం ఏదో పెద్దదే. ఏయ్, ఏయ్, చాలే, ఎక్కువ మాట్లాడావంటే తల పగులుద్ది. తెరో ఓ, తెరో ఆను. ఊ, ఊ. కర్ణ కిడ్నాప్ చేయించాడని ఇంత ధైర్యంగా చెప్తున్నాడు. కర్ణ ఇందుకే వచ్చాడా అయితే? హే, నువ్వు వాళ్ళ మనిషివే కదా, నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? పులి ఉండే అడవిలోనే జింక కూడా ఉంటుంది. అలాగని అన్నీ ఒకటేనా? నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అనిపించింది. నువ్వు నమ్మినోళ్ళే నీకు కత్తి పెట్టారంటే నీకు బాధగా ఉండదా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? కర్ణ? ఉమ్, నాకు అర్థం కానిది, కర్ణ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అతనికి దీనివల్ల ఏం వస్తుంది? నిత్య, ఏమంటున్నావు నువ్వు? కర్ణ నిత్య ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట. నిత్యని పెళ్లి చేసుకోవడానికి అతనిప్పుడు ఇలా చేశాడు.